సార్ విశాఖపట్నం డ్రగ్స్ కేసు చుట్టూ తిరుగుతుంది సార్ రాజకీయ నాయకులు. టీడీపీ పాత్ర వైసీపీ పాత్ర టీడీపీ అని చెప్తున్నారు. ఎలా చూస్తారు? ఇవాళ ప్రతిపక్షంగా ఉన్నోళ్ళు ఎవరైనా సరే ఉన్న అధికార పార్టీ మీద బురద జల్లాలనే ఆలోచన ఎక్కువ ఉంటుంది ఏ పార్టీకైనా. కానీ డ్రగ్స్ విషయంలో వచ్చేది ఇవాళ గవర్నమెంట్ ఇవాళ కాదు, గతంలో కూడా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు డ్రగ్స్ ఒకటి, గంజాయి ఒకటి, హెరాయిన్ ఒకటి, ఈ ఎర్రచందనం ఒకటి, ఇటువంటి ఎన్నో దీనికి పాల్పడారు వాళ్ళు. వాళ్ళు ఎవరు ఏమి చెప్పుకోలేక అందరూ కూడా ప్రతిపక్షం మీద నెట్టడం ఆ రోజుల్లో జరిగిన విషయం ఇది. ఇవాళ ఏంటంటే వాళ్ళకి దొరికిన అవకాశాన్ని బట్టి వాళ్ళ పాలకపక్షం చేస్తుందని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. కానీ అవన్నీ వాస్తవాలు కాదు. ఇవాళ అవన్నీ చేసింది కూడా టీడీపీ గవర్నమెంట్ జరిగినాయి. అవన్నీ ముద్దాయిలు దొరికారు, దానికి అనుకున్న వాళ్ళు పెద్దోళ్ళు దొరికారు. వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఏంటంటే వాళ్ళు అవతల మీద నెట్టేద్దామని ఆలోచనతో చెప్పే మాటలే. కానీ అవాస్తవాలు ఇవన్నీ. వాస్తవాలు ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్కి తెలుసు, పేపర్ వాళ్ళకి తెలుసు, ప్రజలకు తెలుసు. వాళ్ళు చెప్పుకోవాల్సింది ఏంటి, నిజాలు మాట్లాడడం వల్ల మేము కూడా అడిగేది ఏంటంటే జరిగిన డ్రగ్స్ విషయం ఎవరిది, డ్రగ్స్ ఎవరు తీసుకొస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది, మన రాష్ట్రంలో ఎందుకు వచ్చింది, మన రాష్ట్రంలో ఎవరు వ్యాపారం చేపిస్తున్నారు అనేది అది క్లారిటీగా అది మిత్రపక్షాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాని మీద మేమేం చెప్తున్నామంటే ఇవాళ నిజాలు మాట్లాడమని ప్రతి వాళ్ళు చెప్తున్నాం. అధికార పార్టీ కానివ్వండి, ప్రతిపక్షం పార్టీ కానివ్వండి, నిజాలు మాట్లాడమని చెప్తున్నాం. ఏ వ్యాపారం చేసినా సరే ఇన్నిగల వ్యాపారాలే. కానీ వాళ్ళు బాబు వాస్తవాలుగా మంచి వ్యాపారాలు చేద్దాం, నీతిగా చేద్దాం, నిజాయితీగా చేద్దామని వాళ్ళకి ఆలోచన లేదు. ఎందుకంటే నంబర్ 2 బిజినెస్ కాబట్టి వాళ్ళు రూపాయి పెట్టుబడి పెడితే ₹1,00,000 లాభాలు సంపాదించేవాళ్ళు ప్రతి వాళ్ళు, ఏ పార్టీ వాళ్ళు కానీ. అయితే ఈ అధికార పార్టీలో ఉన్న వైసీపీ పార్టీ మట్టికి అటువంటిది కాదు. నాయకులు అటువంటివి చేస్తే మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారు దీనికోసం ఊరుకోరు. ఎవరైనా నాయకుడు ఎంత సొంత మనిషిని తీసి పక్కన పడేస్తాడు, కానీ అతన్ని ఎటు పరిస్థితుల్లో కూడా క్షమించడు. అంటే గంజాయి కానీ ఎర్రచంద్రం కానీ స్మగ్లర్గా మారారు వైసీపీ కార్యకర్తలు, నాయకులు కానీ అని చెప్పండి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. నేను చెప్పేది అదే మీకు ఇప్పుడు. ఎందుకంటే అధికార పార్టీ మీద ఏదో రకంగా బురద జల్లాలని, అవాస్తవాలన్నీ వాస్తవాలుగా పుట్టించాలని, ప్రజల్లోకి లేనిపోయిన భ్రమను కల్పించాలని వాళ్ళు మాట్లాడే మాటలు అయ్యి. ఇవాళ 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎక్కడైనా సరే నేరం జరిగిందనో లేకపోతే దొంగతనం జరిగిందనో, ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకున్నారని కానీ, అధికార పార్టీ వాళ్ళు భూ కబ్జాలు చేశారని కానీ ఎక్కడైనా కానీ లేదు. అది ఏదైనా ఉంటే వాస్తవంగా ఒప్పుకుంటాం. దానికోసం ఎవరైనా కానీ టీడీపీ అవని, జనసేన అవని, బీజేపీ అవని దానికి వ్యతిరేకంగా ఎదురుగా కూర్చొని డిబేట్ కూడా రమ్మని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే సార్, ఇప్పుడు రాబోయే రోజులు ఎలా ఉంటుంది అంటారు? 24లో ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి వస్తున్నారు, ఎన్డీఏ కూటమి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తున్నారు. 24 ఎలా జరగబోతుంది? నీకు జనసేన, బీజేపీ, టీడీపీ కూటమికి ఏర్పడింది ఎలక్షన్లో భయం పుట్టాళ్ళకే. చంద్రబాబు నాయుడు ఒంటరిగా వెళ్ళి గెలవలేడు కాబట్టి జైల్లో ఉన్న అతనికి ప్రజల్లో అందరికీ తెలుసు అతను చేసిన తప్పు, అతను జైల్లో వేశారని తెలుసు. దాన్ని కవర్ చేసుకోవడానికి మిత్రపక్షాలను కలుపుకొని జనాల్లోకి వెళ్ళి గవర్నమెంట్ తెచ్చుకొని మళ్ళీ అధికారాలని చలామణి చేసుకొని మళ్ళీ ఇన్లీగల్ వ్యాపారాలు చేద్దామనే ఒక ఆలోచనతో అతను చేసే ఎత్తుగళ్ళు ఇవన్నీ. సార్, జయప్రకాష్ నారాయణ లాంటి వారు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ గతంలో కూడా పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి జయప్రకాష్ నారాయణ రాష్ట్రంలో అభివృద్ధి లేదని చెప్తుంది. సరే, జయప్రకాష్ నారాయణ గారు చేసేది మంచి వ్యక్తి, అతను నీతి నిజాయితీకి పనిచేసే వ్యక్తి. అతని పార్టీ కూడా మంచి పార్టీ అతనిదే. అతను ఏంటంటే జనాల్లోకి వెళ్ళిపోయాడు. మెయిన్ ఏంటంటే ఇవాళ ఏ రాష్ట్రంలో అయినా సరే మంచికి స్థానం ఉండదు అనేది ఒక వాస్తవం. అది మంచిగా చేసే వాళ్ళు ఎవరు నమ్మరు, నీతిగా ఉన్నవాళ్ళు ఎవరు నమ్మరు. కాబట్టి జయప్రకాష్ నారాయణ వెనకబడిపోవడం కారణం ఏంటంటే నీతిగా ఉండటం వల్ల. అవినీతి చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేయగలిగాడు. నీతిగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కూడా చేయలేడని పరిస్థితి ఆయనకి తెలుసు. కాబట్టి మిత్రపక్షాలను కలుపుకొని ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారం సాధిద్దామని ఆలోచనతో అతను చేసే ఎత్తుగాళ్ళు, కానీ ప్రజలను నమ్మే పరిస్థితులు లేరు. రాష్ట్రం అభివృద్ధి లేదని చెప్పాలి. అభివృద్ధి లేదు అని చెప్పడానికి ఆయన ఎవరు? ఆయన చూస్తలేదా? అతను చూస్తున్నాడుగా. అతను చేసింది ఏంటి, ఇతను చేసింది ఏంటి అని అతను తెలియదా? ప్రజలకు తెలియదా? అభివృద్ధి లేదని రమ్మని డిబేట్లో రమ్మండి, చంద్రబాబు నాయుడు రమ్మండి. గతంలో అదే జయప్రకాష్ నారాయణ స్కూల్స్ బాగున్నాయి, డెవలప్మెంట్ బాగుందని చెప్పిన వ్యక్తి వాళ్ళ అండర్స్టాండింగ్ ప్రకారం శాంతి భద్రత లోపం ఉంది ఈ రాష్ట్రంలో చెప్పడం జరిగింది. నేను అదే చెప్తున్నాను. అతను కూడా నీతిగా వెళ్ళాడు కాబట్టి వెనకబడిపోయి ఉన్నాడు. అతను కూడా అవినీతిగోలో అబద్ధాలు ఆడుతూనే మళ్ళీ పైకొద్దాని ఆలోచనతో మాట్లాడుతున్నాడు. కానీ జయప్రకాష్ నారాయణ గారు మాట్లాడేది కూడా కరెక్ట్ కాదు. ఎక్కడ అభివృద్ధి లేదనేది ప్రజలకు తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. ప్రజలు దానికి తీర్పు కూడా చెప్తారు. సార్, పవన్ కళ్యాణ్ నాకు 21 ఎమ్మెల్యేలు 2 ఎంపీ సీట్లు ఇవ్వండి, రాష్ట్రం వైపు దేశం మొత్తం చూసేలా చేస్తానని చెప్పారంటున్నాడు. పవన్ కళ్యాణ్కి ఎందుకంటే రాజకీయం సినిమాలు చేసుకోక ఇవ్వండి 170 స్థానాల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేయడం ఒక పార్టీ పెట్టి
చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మలాగా ఆడుతూ అతను ఇచ్చిన 24 నుంచి 21కి వచ్చాడు. ఆ 21లో కూడా చంద్రబాబు నాయుడు చెప్పిన సీట్లే అతనికి ఇవ్వడం జరుగుతుంది. అతనికి ఉన్న కార్యకర్తలు కానీ ఎవరైనా కానీ ఎదురు తిరిగే పరిస్థితిలో ఉన్నాడు. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ పార్టీ ఉండదు, చంద్రబాబు నాయుడు పార్టీ ఉండదని మా యొక్క ఒపీనియన్. సార్ ఇప్పుడు మరి ప్రధాన ఎజెండా నాకు ఈ రాష్ట్రంలో జగన్ గెలిచడమే నా ఎజెండా అంటున్నాడు పవన్ కళ్యాణ్. అతను కాదు, అతను ఎవరు చెప్పడం, ప్రజలు చెప్పాలి ఆ విషయం. ప్రజలకు ఇష్టం లేకపోతే దింపేయడానికి ప్రజలే ముఖ్య కారణం. పవన్ కళ్యాణ్ చెప్పాడు, చంద్రబాబు నాయుడు చెప్పాడు, బీజేపీ వాళ్ళు చెప్పాడు. అది నమ్మసక్కే మాట కాదు. అది ఏదైనా సరే ఏ నాయకుడినైనా ఎన్నుకోవాలని ప్రజలే ఎన్నుకోవాలి, ప్రజలే దింపాలి. అంతవరకే కానీ వీళ్ళు చెప్తే దింపేయటం లేదా వీళ్ళు చెప్తే ప్రజలు ఓటైపోవటం ఉండదు. ప్రజలు నమ్మకం కలిగితే ఓటేస్తారు. దాన్ని నీతిగా ఉంటేనే ప్రజలందరూ ఆచరిస్తారనేది మా నమ్మకం. సార్ ఇప్పుడు తాజా రాజకీయాల్లో రాబోయే రోజులు ఎలా ఉండబోతుంటారు? 24లో రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా పేదవాడు కూడా గొప్పోడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలన్నీ 199 పథకాలన్నీ ఇవ్వడం జరిగింది. ప్రజలు ఎవరైనా సరే మంచి చేసామని కోరుకుంటారని ప్రజలందరూ అనుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు కూడా అందరినీ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదిస్తారని చెప్పి మా అందరూ కూడా అభిప్రాయం. అది చంద్రబాబు నాయుడు 6 గ్యారెంటీ ఇస్తామని చెప్పంటున్నాడు. ఏమంటే ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలో గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నాడు. అలాగే రేవంత్ రెడ్డి ఎవరు చంద్రబాబు నాయుడు శిష్యుడే కదా, ఆయన కూడా చెప్పుకుంటే ప్రజలు నమ్ముతారని చెప్పి ఒక దీంతో వెళ్తున్నాడు. కానీ అది జరగని పని, అదంతా వాస్తవం కాదు. ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం రేపుతున్నటువంటి డ్రగ్స్ కేసు ప్రభుత్వానికి సంబంధం అని చెప్పి టీడీపీ ప్రభుత్వంలో జగన్కి సంబంధం లేదు. ఇదంతా ప్రతిపక్షాల కుట్ర. నిజం నిలకడ మీద బయటపడుతుంది. యథార్థంగా జగన్కి సంబంధం. జగన్కు మంచోడు, ఆయన చెడ్డవాడైతే జనానికి ఇన్ని మంచి పనులు చేయడు. స్కూళ్ళకి వెళ్ళి చూడండి అయ్యా, రాష్ట్ర భవిష్యత్తు పాఠశాలల్లో ఉంది. పాఠశాల విద్యార్థులను పైకి తీసుకొస్తున్నాడు. రేపు పొద్దున వాళ్ళే నేటి బాలలే రేపటి పౌరులు. ఇంతవరకు ఏ గవర్నమెంట్ ఆ పనులు చేయలేదు. ఇవాళ ఈ జగన్ చేస్తున్నాడు కాబట్టి మళ్ళీ జగనే రావాలి. మరి మత్తు పదార్థాలు పంచి జనాలు పాడు చేస్తున్నాడు అని చెప్పండి ప్రతిపక్షాలు ఆరోపిస్తారు. ఏమయ్యా, ఇక ఆయనకి ఏం దారి లేదు. అప్పుడు ఎన్టీ రామారావున లక్ష్మీపార్వతిని అడ్డం పెట్టుకుని పరదించాడు. వర్షనే మోసం చేసుకుంటే బతుకుతున్నాడు. ఆయన జన్మంతా మోసమే. ఎవడో నమ్మడు చంద్రబాబుని. జగన్ తెచ్చడే మా ప్రధాన ఎజెండా అంటున్నారు. జగన్ గారిని తెచ్చడే మా ప్రధాన ఎజెండా. అదంతా వస్తుందే. అబద్ధాలు చెప్పి బతుకుతున్నారు. ఇప్పుడు దాకా బతికారు, ఇక బతకలేరు. ప్రజలు తెలియదు. మీలాంటి దీన్ని ఏమంటారు మీరు, మీడియా వచ్చేసింది, ఫోన్లో నెట్ వచ్చేసింది. ఎవరు మోసం చేయలేడు. ఈనాడు ఆంధ్రజ్యోతి అడ్డం పెట్టుకుని ఇప్పుడు దాకా బతికాడు. ఇక కుదరదు. ఇక మార్పు వచ్చేసింది. ఈ మార్పు ఇలాగే ముందు కంటిన్యూ అవుతుంది. యథా పరిత్రాణాయ సాధూనాం ధర్మ సంస్థాపనార్థాయ యుగే యుగే. ధర్మాన్ని సంస్థాపన చేయడానికి భగవంతుడు కొన్నాళ్ళకి పాపం పండినాక మనిషి రూపంలోనే వచ్చి ప్రజలకు మేలు చేస్తాడు. అది యథార్థంగా జరుగుద్ది. భవిష్యత్తులో జరుగుద్ది. భగవంతుడు అనేవాడు ఉన్నాడు. చేసిన పాపం అనుభవించే తీరదు. దుర్యోధనుడు ఎట్లా అనుభవించాడో, ఆనాడు రావణాసురుడు ఎట్లా అనుభవించాడో, నేనైనా నువ్వైనా ఎవరైనా మంచి చేస్తే మంచి ఫలం పండు అందుకుంటావు. ఏదో పని చేస్తే ఏదో పని అందుకుంటావు. వేప విత్తు నాటి మామిడికాయలు కాయమంటే కాస్తుందా? మనం బతికినన్నాడు ఎట్లా బతికేవని కాదు, ఎట్లా బతికేవను ఎంతకాలం బతకడం కాదు, ఎట్లా బతికినన్నాడు. ఇంకొక విషయం, నేను చచ్చిపోయాను అనుకో, అరే మా ఫలానా ఆయన మంచి చచ్చిపోయాడు బంగారం అంటే ఆయన అనుకోవాలి. చేయకుండా కూడా చచ్చా ఎవరి కలామం రా అనుకోకూడదు. భగవంతుడు మనకు జీవితం ఇచ్చింది 10 మందికి మేలు చేయడానికి, అంతేగాని 10 మందిని దోసుకొచ్చింది ఏం చేస్తావయ్యా? ఎప్పుడైనా ఉన్నాడు చచ్చిపోవడమే కదా. 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూసారు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరికి బాగుందంటారు, ఎలా ఉందంటారు? 14 సంవత్సరాలు కాదు, ఎన్ని ఏళ్ళు చేసినా మీరే వస్తున్నారు కదా. పాఠశాలలు మారిపోయినాయి, నాడు నేడు మారిపోయింది, అన్నీ మారిపోయినాయి. 4 ఏళ్ళలో ఎంతో మార్పు తీసుకొచ్చాడు. ఆయన కనుక ఉంటే ఇంకా ప్రజలు ఎంతో బాగుపడతారు. ప్రజల అదృష్టం, భగవంతుడు న్యాయం గెలిపిస్తాడు. మోసం చేయను ఎన్నాళ్ళు నేను మాయ మాటలు చెప్పి కొన్ని నాళ్ళు మాత్రమే మోసం చేస్తా, ఎల్లకాలం నిన్ను మోసం చేయలేను. అది సాధ్యపడదు. మరి డ్రగ్స్ కేసులో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారికి, విజయసాయి రెడ్డి గారికి పాత్ర ఉందని చెప్పంటున్నారు టీడీపీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ. ఇక అదేగా మొదటి నుంచి తెగ బతుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా అది ఆఖరాస్త్రం ప్రయోగించారు. అది జరగదు. నిజం నిలకడ మీద జరుగుతుంది. భగవంతుడు అనేవాడు ఉన్నాడు. న్యాయం సత్యమే జయించుతుంది. నేను ఎన్నాళ్ళు అబద్ధం చెప్పి నిన్ను నమ్మిస్తానయ్యా. ఏదో ఒక నేను సత్యం జయించి తీరుద్ది. ఆయాలు వీళ్ళందరూ ఎక్కడ ఉంటారో తెలియదు. చరిత్ర మనకు పురాణాలు చెబుతున్నాయి, మనకు అనేక పురాణాలు చూపిస్తున్నాయి, అనేక సాక్ష్యాలు కనపడుతున్నాయి. పురాణాలు చరిత్ర మన భారతదేశం గొప్పది.
అవన్నీ తెలుసుకోకుండా నేను నా పిల్లోడు నా సంసారం అనుకుని బతికినవాడు ఏదో కింద లెక్క. అలా బతకొద్దన్నాడు. మన భగవద్గీత ఏం చెప్పింది? 10 మందికి మేలు చెయ్యి, 10 మందితో మంచిగా ఉండు, 10 మందిలో మంచి పేరు తెచ్చుకోమన్నాడు. అట్లా బతకాలి. అలా బ్రతకడానికే ప్రయత్నం చేస్తాడు జగన్. ఇప్పుడు జనసేన టీడీపీ బీజేపీ వచ్చి పడేస్తాం జగన్ గారిని దించాడుగా మా ప్రధాన ఎజెండా అంటున్నారుగా. ఏమండి వాళ్ళు వచ్చి మేము ఇది చేస్తామని చెప్పుకోవట్లేదుగా. ఎంతసేపు జగన్ చెప్పాలి, జగన్ ఎందుకు చెప్పాలో చెప్పాలిగా. ఇదిగో ఈ తప్పు జరిగింది, లేదా ఈ కనులు జరిగినాయి అని చెప్పాలి. అవేం చెప్పట్లా, ఏం చెబుతున్నారు అని చెప్పి చెప్పండి. ఎందుకు దింపాలో చెప్పాలి. మేము వచ్చి మీకు మేలు చేస్తాం, మిమ్మల్ని ఉద్ధరిస్తాం, మీకు ఇల్లు కట్టిస్తాం, మేము భవనాలు కట్టిస్తాం, మిమ్మల్ని పైకి తీసుకెళ్తాం అని చెప్పాలి. అవేం చెప్పట్లా. మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటున్నాడు జగన్ ఉండకూడదు, సైకో రెడ్డి అంటున్నాడు. ఎవరు? జగన్ సైకో రెడ్డి అన్నాడు పవన్ కళ్యాణ్. ఆయన ఎంతండి, ఆయన చరిత్ర ఎంతండి. చిరంజీవి పుణ్యమాట వచ్చాడు, ఏదో కలిసి వచ్చింది, పైకి వచ్చాడు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కానీ ఆయన చేసుకోలేకపోతున్నాడు. మనం ఏం చేయలేము దానికి. 21 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు దేశం రాష్ట్ర వైపు చూసేలా చేస్తా అన్నాడు. ఏం చూసేది? ఏమండి వచ్చేసి అనుకుంటుందంట ఆకాశం మొత్తం నేనే ఆపాను, 2 కాళ్ళు పైకెత్తి ఆకాశాన్ని నేనే ఆపాను అనుకుంటుందంట. అట్లా ఆయన తెలివితేటలు, ఆయన రాజకీయం.